డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పీగన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం ఇసుకపూడి గ్రామానికి చెందిన రైతులు ఒక వ్యక్తి ప్రయోజనం కోసం 5గురు రైతుల జీవనోపాధికి అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా సాగు చేస్తున్న భూముల్లో పంటను ధ్వంసం చేస్తున్నారని కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినప్పటికీ గడువు ఇచ్చినా పరిష్కారం లేదని వాపోయారు. న్యాయం జరగకపోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసి తమ గోడు విన్నవించుకుంటామని రైతులు తెలిపారు. ఉద్యోగాలు ఫోన్ చేయాలి పంట పోగు లాగేస్తున్నారు దాన్ని చూసుకోమని రైతులు కదా ఇలా సమస్య పరిష్కారం కోసం ఈ విషయాన్ని మాత్రం పవన్ కళ్యాణ్ గారు పెద్దిరెడ్డి వెంకటేశ్వరరావు అండి, ఎక్స్ సర్పంచ్ ఇసుకపూడి. అయితే ఈ గొడవకి ఒక 4 నెలల నుంచి జరుగుతుంది. అయితే నేను ఎంఆర్ఓ గారితో కూడా మాట్లాడటం జరిగింది, రైతులతో కూడా పిలిచి మాట్లాడటం జరిగింది. రైతు ఎవరో లేకుండా చూసి సేలు తొక్కించుకుంటూ తీసుకొచ్చేసి ఇక్కడ దౌర్జన్యంగానే అవతల పక్కన రైతు సేలు గట్టు కూడా లాగేస్తూ ఈ సేను మొత్తం కప్పిడేయడం జరుగుతుంది. ఇది పైన కనీసం 300 ఎకరం ఉంది. 300 ఎకరానికి దిగుడు పొద్దుదే, వేరే మార్గం లేదు. వీళ్ళు చేసి పనికి మొత్తం పైన ఉన్న 300 ఎకరాలు కూడా ముప్పుకు బరపడతాయి. అలాగే ఒక రైతు స్వార్థం కోసం, ఒక రైతు దారి కోసం అతను ఇదంతా చేయడం జరుగుతుంది. దీంట్లో 10 మంది రైతులు ఉన్నారు. 10 మంది రైతులు కూడా వాళ్ళ దాన్నే పంట పండించుకుని దాన్నే తింటూ దాంతో జీవనాధారం గడుపుతున్నారు వాళ్ళు. రాష్ట్ర